తెలంగాణ రాష్ట్రంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు మెట్రోలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ మారుమూల గ్రామాల సైతం పాకడం కలకలం సృష్టిస్తా ఉంది. అపంశుభం తెలియని చిన్నారులు కూడా డ్రగ్స్ బానిసలు కావటం, అసాంఘిక శక్తుల చేతుల్లో పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఆడపిల్ల తండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాం. ఇది ఎక్కడో జరిగిన ఘటన కాదు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తా ఉంది. జగిత్యాల జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలికపై కొంతమంది డ్రగ్స్ ఎడిక్ట్ చేసి ఆమెని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించారనే ఘటన ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలను వెలువరిస్తుంది. విషయం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం బాలికను కరీంనగర్లోని స్వదార్ కేంద్రాన్ని తరలించి 3 నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని స్వదార్ కేంద్రం వద్ద ఉన్నాము. ఈ స్వదార్ కేంద్రంలోనే బాలిక సంరక్షణ పొందుతూ ఉంది. ఆమెని సైకలాజిస్టుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు ఈ ఘటనకు సంబంధించిన పూర్వపరాలను కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ లాయర్ హేమలత పటేల్ ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి మనం ఎప్పుడు వినలేదు, మారుమూల ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ కల్చర్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది, ఎలా చూడొచ్చు అంటారు? ఈ ఘటన అయితే చాలా బాధాకరం. ఆడపిల్ల ఉంది అంటే చాలా మంది భయపడుతున్నారు. చాలా భయాందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు మెయిన్‌గా. బట్ ఈ ఆందోళన ఏదైతే ఉందో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ఆడబిడ్డగా తీసుకొని మనం దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఆడపిల్లలు అంటే సమాజంలో చాలా తక్కువ చూపు అయిపోయి అసలు ఏం చేస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితిలో అందరం ఉన్నాము. బిజీ వ్యవస్థలో తల్లిదండ్రులు కూడా కూలీ నాలి చేసుకొని బ్రతుకుతున్న సమయంలో పిల్లలని ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తున్న సమయంలో పిల్లలని చూసుకోలేనోళ్ళ అలాంటి సమయంలో కొంతమంది ఆడపిల్లలు ఇలాంటి బారిన పడాల్సిన కర్మ మన భారతదేశంలో చాలా చోట్ల ఉంది. కాబట్టి నేను చెప్పడానికి ఏముందంటే మన కూలీకెళ్ళిన నాలికెళ్ళిన తల్లిదండ్రులకు ఆడబిడ్డ అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మనము వాళ్ళని సంరక్షణ చేసుకోవాలి. ఒక చిన్న మొక్కను ఎలా అయితే మనము చక్కగా సంరక్షించుకుంటామో మన బిడ్డను అంతకంటే ఎక్కువగా సంరక్షించుకోవాలి. అలాగే ఆ బిడ్డని రోజు మనం పరిశీలన చేయాలి. బిడ్డ స్కూల్‌కెళ్తుంది, చదువుకుంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఎక్కడికెళ్తుంది అని చెప్పేసి ప్రతీదీ కూడా మనం బిడ్డని సంరక్షించాలి. మనం ఎంత బిజీగా ఉన్నా మన బిడ్డ పెంపకంలో ఎలాంటి వివాదం లేకుండా చూసుకునే బాధ్యత ముఖ్యంగా మన తల్లిదండ్రులకుంది. అలాగే మనం బయటికెళ్ళినప్పుడు కూడా మన ఎవరైతే మన ఇంటి బయట ఉంటారో మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనం లేని సమయంలో వాళ్ళకి మన బిడ్డ కోసం చూడమని చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకే ఉంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ కల్చర్ మారుమూల గ్రామాలకు కూడా పాకింది. ఎక్కడో ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థుల వరకు, మైనర్ల వరకు కూడా చేరింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇదైతే ఏదైతే డ్రగ్స్ అని అంటున్నారో, బట్ ఇది మనమే ఇంకా అందరి దగ్గరికి ఈ పిల్లల ద్వారా చాలా మంది దగ్గరికి వెళ్తుంది. ఈ కల్చర్‌ని మనం మొత్తానికి తీసేయాలంటే ముందుగా పాఠశాలలో సనాతన ధర్మాన్ని పెట్టాలి. మహాభారతం, భాగవతం, భగవద్గీత, రామాయణం లాంటి చక్కటి విద్య బోధింపబడాలి. నేనైతే ఇప్పుడున్న గవర్నమెంట్‌కి ఇదే కోరుకుంటున్నాను. చక్కటి సిబ్బందితోని, చక్కటి సనాతన ధర్మాన్ని పెడుతూ, ప్రతి ఆడపిల్లని ప్రొటెక్ట్ చేస్తూ, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని నేనైతే అడుగుతున్నాను. మనమిచ్చే పాలనలో ఖచ్చితంగా బిడ్డ పాలన గూడా ఆడబిడ్డ పాలన చాలా ప్రముఖ పాత్ర ఉంది. కాబట్టి ప్రతి ఆడబిడ్డని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వ సహకారం కూడా మనకు కావాలి. చాలా మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ నాలీలకు వెళ్తున్నారు గాబట్టి ఆడపిల్లల్ని సంరక్షించడంలో కొంత వివాదంలోకి ఎళ్ళిపోతున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పరిశీలించాలి. చూడాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యవహారంలో చూస్తా ఉంటే ఇప్పటికే 3 అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. తాజాగా మనకి ఈ సమాచారం అందుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి చట్టాలు చేస్తే మహిళా సంరక్షణ వరకు ఇప్పటివరకు చాలా చట్టాలున్నాయి. బాలికల సంరక్షణ విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటదనిపిస్తుంది? ప్రభుత్వం బాలికలకు స్పెషల్‌గా చట్టాలు చాలా ఇచ్చారు ఇప్పటివరకి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి మంచి సిబ్బందిని పెట్టాలి. బాలికల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంటి నుంచి బయలుదేరిన బాలిక స్కూల్‌కొచ్చినంత శ్రద్ధ ఎలా అయితే పేరెంట్స్ ఇస్తారో, స్కూల్ నుండి కూడా తల్లిదండ్రులు ఇంటి చేరే వరకి కూడా పేరెంట్స్‌కి మన ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలనైతే నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వాలు కొంత బాలికల మీద గూడా ప్రొటెక్షన్స్ కోసం కొంత సిబ్బందిని ఏర్పరచాలి. అలాగే వీళ్ళకి కావాల్సిన కొన్ని వసతులు కూడా ఏర్పరచాలని నేనైతే కోరుకుంటున్నాను. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ జగిత్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారిస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మైనర్
విద్యార్థినులను బాలికలను టార్గెట్గా చేసుకుంటూ ఒక డ్రగ్స్ మూట కేంద్రీకరించిన వ్యవహారం మాత్రం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఇన్నాళ్లకు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ డ్రగ్స్ కల్చర్ మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను కేంద్రంగా చేసుకుని సాగటంపై మాత్రం సర్వత్రా చర్చ సాగుతా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించడంతో జగిత్యాల ఎస్పీ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఈ దర్యాప్తులో భాగంగా 3 యువకులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. దర్యాప్తులో మరింత లోతైన విషయాలు వెల్లడే అవకాశాలు కూడా మరికొన్ని రోజులు గడిచి తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉన్న కరీంనగర్లోని స్వదార్ హోం వద్ద మైనర్ బాలిక ఆశ్రయం పొందుతా ఉంది. ఆమె నుండి ఆమె కుటుంబ సభ్యుల నుంచి జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకుంటున్న అధికారులు దర్యాప్తును మరింత లోతుగా జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ఉన్నట్టుగా కూడా పోలీసుల అనుమానాలు చెప్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అనేక కొత్త విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. మైనర్ బాలికలు ప్రభుత్వ పాఠశాల చదువుకునే పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుని వారిని డ్రగ్స్కి ఎడిక్ట్ చేసి అదే సందర్భంలో వారిని హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు రేవు పార్టీలకు కానీ ఇతర అసాంఘిక కార్యక్రమాలకు కానీ తరలించినట్టుగా కూడా ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై పూర్తిగా దృష్టి సారించి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించడంతో అనేక వాస్తవాలు వెల్లడవుతున్నాయి. పూర్తి దర్యాప్తు ముగిస్తే కానీ మరిన్ని వాస్తవాలు వెల్లడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కరీంనగర్ స్వదార్ హోం నుంచి నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.